ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమ్మీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నా పేరు హేమ. నవనీత్ రచించిన భక్త ప్రహ్లాద కథను నేను మీకు వినిపించబోతున్నాను. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారాయణుడి భక్తుడిగా మారిన ప్రహ్లాద అతి తక్కువ సమయంలోనే తండ్రి మరణానికి కారణమయ్యాడు. ముల్లోకాలను ధర్మంగా పాలించాడు. ఇంద్రుడికిచ్చిన కోరికతో తన సౌశీల్యంతో పాటు అన్నీ కోల్పోయిన ప్రహ్లాదుడు తిరిగి వాటిని పొందాడు. విష్ణు భక్తుల్లోనే శ్రేష్ఠుడిగా పేరొందిన భక్త ప్రహ్లాద కథను మీరు వినబోతున్నారు. అయితే మనం కథలోకి వెళ్లే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకిష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు చెయ్యాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావడం. మీరిప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడ్నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక గుండా ఎగువ వీపు వరకు వచ్చి తర్వాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడ్నుంచి మీ భుజాల్లోకి, తర్వాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. భక్త ప్రహ్లాద అసలు పేరు ప్రహ్లాదుడు. కానీ ఈ పేరు కంటే భక్త ప్రహ్లాదుడుగానే అతను ప్రసిద్ధుడు. భక్తి అతని ఇంటి పేరైపోయింది. భక్తికి నిర్వచనంగా పుట్టి, భక్తితో పెరిగి, భక్తి వలన కష్టాలను పడి, కష్టాలను దాటి భక్తితో ధరించిన పాత్రే ప్రహ్లాదుడు. పుట్టుకతోనే ప్రహ్లాదుడు హరిభక్తుడు, బ్రహ్మజ్ఞాని. తండ్రి హిరణ్యకశిపునికి విరుద్ధంగా పెరిగాడు. నిరంతరం శ్రీహరిని స్మరించసాగాడు. ప్రహ్లాదునికి 5 ఏళ్లొచ్చాయి. అతన్ని పాఠశాలలో వేయాలనుకున్నాడు హిరణ్యకశిపుడు. తన గురువు శుక్రాచార్యుని కుమారుడు చండామార్కుల వారిని పిలిపించి పాఠాలు చెప్పమన్నాడు హిరణ్యకశిపుడు.
సరేనంటూ ప్రహ్లాదుని తన వెంట ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు చండామార్కుడు. అక్కడ కొందరు రాక్షస బాలులతో పాటు ప్రహ్లాదునికి చదువు చెప్పసాగాడు. ఆ చదువు ప్రహ్లాదునికి నచ్చలేదు. అది వ్యర్థమని గ్రహించాడు. పరతత్వాన్ని బోధించేదే సరైన చదువని, ఆ చదువు కేవలం హరినామ స్మరణతోనే సాధ్యమని విశ్వసించాడు. రాత్రి పగలు హరినామ స్మరణ చేయసాగాడు. ఆ హరినామ స్మరణలో ఒక్కొక్కసారి నవ్వేవాడు, ఒక్కొక్కసారి ఏడ్చేవాడు. భగవంతుని సాన్నిధ్యాన్ని ఆశిస్తూ చిత్ర విచిత్రంగా ప్రవర్తించేవాడు ప్రహ్లాదుడు. అతన్ని వెర్రివాడన్నారు తోటిపిల్లలు, పిచ్చివాడన్నారు గురువులు. ఒకనాడు పిల్లాడి చదువు సంధ్యలు ఏ మేరకు వచ్చాయో తెలుసుకోవాలనుకున్నాడు హిరణ్యకశిపుడు. తన దగ్గరకు పిలిపించుకున్నాడు. ప్రహ్లాదుణ్ణి కౌగిలిలోనికి తీసుకుని తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. నాయనా, గురువుల దగ్గర బాగా చదువుకుని ఉంటావు, సకల శాస్త్రాలు అభ్యసించి ఉంటావు. ఏది చదువంటే ఏమిటో, అందులోని మర్మం ఏమిటో చెప్పు అడిగాడు హిరణ్యకశిపుడు. చదువంటే శ్రీహరిని జపించడమన్నాడు ప్రహ్లాదుడు. చదువులోని మర్మమంతా ఆ భగవంతుడు శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరుకోవడమే అన్నాడు. పాప పంకిలమైన ఈ లోకాన్ని త్యజించి విష్ణుపదం చేరుకోవడమే తన లక్ష్యమని, దానికోసం తపస్సు చేయాలనుకుంటున్నానని చెప్పాడు ప్రహ్లాదుడు. కుమారుడి మాటలు గుండెల్లో గుణపాలు దించినట్టయింది హిరణ్యకశిపునికి. తన విరోధి అయిన విష్ణుమూర్తిని గురించి ఎవరో చాటుగా ప్రహ్లాదునికి అన్నీ నూరిపోస్తున్నారు అనుకున్నాడు. అందుకే ప్రహ్లాదుని బుద్ధి పెడత్రోవ పట్టిందనుకున్నాడు. వణికిపోతున్న చండామార్కుణ్ణి దగ్గరగా పిలిచి అతనికి చెప్పాడిలా: పిల్లాడికి సరైన చదువులు చెప్పండి, శిక్షించినా పర్వాలేదు, చక్కని చదువు తలకెక్కాలి అన్నాడు. సరేనంటూ ఆశ్రమానికి ప్రహ్లాదునితో సహా చేరుకున్నాడు చండామార్కుడు. ప్రహ్లాదా, శ్రీహరిని భగవంతుడు అంటున్నావు, తప్పు నాయనా. మనకు భగవంతుడు నీ తండ్రి హిరణ్యకశిపుడే. అతన్నే మనం ఆరాధించాలి, అతను చెప్పిందే మనకి వేదం అన్నాడు చండామార్కుడు. సమాధానంగా నవ్వి ఊరుకున్నాడు ప్రహ్లాదుడు. ఇతన్ని శిక్షించాల్సిందే అనుకున్నాడు గురువు. కొడతానని మీదికొచ్చాడు. నేను చెప్పిందే నువ్వు చదవాలి, వేరొకటి చదివితే ఒప్పుకోను అని బెదిరించాడు. రాక్షసులకు అవసరమైన దండనీతిని బోధించాడు. ప్రహ్లాదుడు వింటే కదా, ఏదీ చెవికెక్కించుకోలేదు. ప్రహ్లాదుని చదువు గురించి మళ్లీ తెలుసుకోవాలనుకుని అతన్ని పిలిపించాడు హిరణ్యకశిపుడు. బాగుపడి ఉంటాడు, తన గురించి అంతా తెలుసుకుని ఉంటాడు అనుకున్నాడు. వచ్చిన ప్రహ్లాదుణ్ణి తొడమీద కూర్చోబెట్టుకుని లాలించాడు, బుజ్జగించాడు. ఏది, నువ్వు ఇటీవల నేర్చుకున్నదాన్ని చక్కగా చెప్పు అని అడిగాడు. పాతపాటే పాడాడు ప్రహ్లాదుడు. సింహాసనం మీద నుంచి కిందికి దిగి శ్రీహరిని కీర్తిస్తూ చిందులు వేశాడు. విష్ణుభక్తిని మించింది లేదని చెప్పాడు. విష్ణువుని చేరుకునేందుకు నవభక్తి సూత్రాలను తెలియచేశాడు. కొడుకు ప్రవర్తన పట్ల చెప్పలేనంత కోపం వచ్చింది హిరణ్యకశిపునికి. ఇదేనా నువ్వు నేర్పిన విద్య అంటూ చండామార్కుణ్ణి అనేక తిట్లు తిట్టాడు. ఓరి బ్రాహ్మణాధమా, శత్రుపక్షం వహించి నా కొడుకుని నా మీదికే ఉసిగొల్పుతున్నావా? ఇదా నువ్వు ఇచ్చిన శిక్షణ? నిన్నేం చేసినా పాపం లేదు అన్నాడు. క్షమించాలి దానవేంద్ర, ఆ చదువులేవి నేను చెప్పలేదు. వాటిని ప్రహ్లాదుడు తనంత తానుగా నేర్చుకున్నాడు. ఇందులో నా ప్రమేయం ఎంతమాత్రమూ లేదు అన్నాడు చండామార్కుడు. అవునా అన్నట్టుగా ప్రహ్లాదుని చూశాడు హిరణ్యకశిపుడు. అవునన్నట్టుగా తలాడించాడు ప్రహ్లాదుడు. అంతే, ఒక్క ఉదుటున సింహాసనం మీద నుంచి లేచి వచ్చి ప్రహ్లాదుణ్ణి విసురుగా ముందుకి తోసివేశాడు. వెళ్లి దూరంగా పడ్డ ప్రహ్లాదుని చూస్తూ ఇలా అన్నాడు: శత్రువుని కీర్తించేవాడు కన్న కొడుకైనా నాకు శత్రువుతో సమానం. ఈ ప్రహ్లాదుడు వదార్హుడు. తీసుకుని వెళ్లి వీణ్ణి చంపిరండి, చచ్చాడన్న శుభవార్తను నా చెవిని వెయ్యండి అని సైనికులను ఆదేశించాడు. 5 ఏళ్ల పసిబాలుడు ప్రహ్లాదుణ్ణి రెక్కలు విరిచి పట్టుకుపోయారు రాక్షసులు. అతన్ని చంపడానికి నానా రకాలుగా ప్రయత్నించారు.
ఏనుగుల చేత తొక్కించారు, పాముల చేత కరిపించారు, ఎత్తైన కొండల మించి కిందికి తోశారు, ప్రజ్వలిస్తున్న మంటల్లో పడేశారు, కాలకూట విషాన్ని తాగించారు, అన్నానికి నీటికి దూరం చేశారు. ఏ రకంగా ప్రయత్నించినా ప్రహ్లాదుడు మరణించలేదు. పైగా హరినామ స్మరణతో మరింతగా బలాన్ని పుంజుకున్నాడు. రాజాజ్ఞను పాలిస్తూ ప్రహ్లాదుని సంహరించేందుకు నానా రకాలుగా ప్రయత్నించి అలసిపోయారు రాక్షసులు. ప్రహ్లాదుడు మాత్రం చెక్కు చెదరలేదు. ఆ విషయాన్ని రాజుకి చెప్పి తమ అసక్తతను వ్యక్తం చేశారు రాక్షసులు. క్షమించమన్నట్టుగా చేతులు జోడించి నమస్కరించారు. ఆశ్చర్యపోయాడు రాజు. 5 ఏళ్లవాడు చావుని ఎదిరిస్తున్నాడా? వాణ్ణి చూసి చావు భయపడుతోందా? వాడి దరి చేరడం లేదా? నమ్మశక్యంగా లేదు. ఏదో ఉంది. ఏదో శక్తి ప్రహ్లాదుణ్ణి కాపాడుతోంది. వాణ్ణి కాపాడుతూ తనని పరిహసిస్తోంది. పిల్లాడి మీద పగ పెంచుకుని మృత్యువుకి తను చేరువు కావడం లేదు కదా అనుకున్నాడు హిరణ్యకశిపుడు. భయపడ్డాడు. నిస్త్రాణగా సింహాసనంలో కూలబడ్డాడు. రాజుని గమనించాడు చండామార్కుడు. డీలాపడిన రాజుకి శక్తిని చేకూరుస్తున్నట్లుగా ఇలా అన్నాడు. మహారాజా, మరికొన్నాళ్లు ప్రహ్లాదుణ్ణి నాకప్పచెప్పండి. మంచేదో చెడేదో చెప్ప ప్రయత్నిస్తాను. మరో అవకాశం నాకు కలిగించండి. హిరణ్యకశిపుడు ఆ మాటకి అవుననలేదు, కాదనలేదు. ఊరుకున్నాడు అంతే. మౌనం అంగీకారం అనుకున్నాడు చండామార్కుడు. ప్రహ్లాదుణ్ణి వెంటబెట్టుకుని ఆశ్రమానికి చేరుకున్నాడు. కొద్ది రోజులు గడిచాయి. ప్రహ్లాదుని బుద్ధిలో ఎలాంటి మార్పు రాలేదు. తల పట్టుకున్నాడు చండామార్కుడు. ఇలా అభ్యర్థించాడు. నాయనా ప్రహ్లాద, నీ మూలంగా మా అందరి ప్రాణాలు పోయేట్టుగా ఉన్నాయి. చిన్నవాడివైనా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నా మాట వినరా? ఆ హరినామస్మరణం మానుకోరా? సమాధానం లేదు ప్రహ్లాదుని దగ్గర్నుంచి. నీ కుల విద్యలు నీకు నేర్పుతాను. నేర్చుకుని నీ తండ్రిని సంతోషపెట్టు. సమాధానం లేదు. నేను చెప్పినట్టు నువ్వు వినలేదనుకో, నిన్ను ముక్కలు ముక్కలు చేస్తాను, ఉప్పు పాత్రేస్తాను బెదిరించాడు చండామార్కుడు. అయినా ప్రహ్లాదుడు బెదిరిపోలేదు. పైగా భగవద్భక్తిని మరింతగా పెంచుకోసాగాడు. దైవాన్ని తాను ధ్యానించడమే కాదు, తోటి పిల్లలంతా ధ్యానించేటట్టుగా చేశాగాడు. వారందరికీ భక్తి తత్వాన్ని ఉపదేశించసాగాడు. హరికథలు వినిపిస్తూ భాగవత ధర్మాలు బోధించడం మొదలుపెట్టాడు. వినసొంపుగా ఉన్న ఆ కథల్ని, ధర్మాల్ని వంట పట్టించుకుంటూ పరవశించిపోయిన బాలకులు ఒకనాడు ప్రహ్లాదుణ్ణి ఇలా అడిగారు. నీకివన్నీ ఎలా తెలుసు? అమ్మ కడుపులో ఉండగానే తెలుసుకున్నాను అన్నాడు ప్రహ్లాదుడు. అదెలా అని వారు ప్రశ్నించలేదు. కాని ప్రహ్లాదుడు చెప్పింది అది మాత్రం అక్షరాల నిజం. అనేక సంవత్సరాల పాటు మందరాద్రి మీద హిరణ్యకశిపుడు తపస్సు చేసినప్పుడు అతని చుట్టూ పుట్టలు పెరిగాయి. కనిపించకుండా పోయాడతను. అంతా శిథిలమైపోయి ఉంటాడు అనుకున్నారు. దేవతలకి సంగతి తెలిసి ఆనందించారు. అదే అదనుగా ఇంద్రుడు దానవుల మీదికి దండెత్తాడు. రాజు లేడు. తపస్సు చేసుకుంటూ అక్కడెక్కడో ఉన్నాడు. ఉన్నాడో లేడో కూడా తెలీదు. ఇంద్రుణ్ణి ఎదిరించడం ఎవరి వల్ల కాదు. వెనుతిరిగి చూడకుండా పరుగు తీశారు దానవులు. తలో దిక్కుగా పారిపోయారు. ఇల్లు, వాకిళ్ళు, భార్యాబిడ్డల్ని పట్టించుకోలేదు. సొంత కాపురాల్నే పట్టించుకునేవారు హిరణ్యకశిపుని భార్య లీలావతిని పట్టించుకుంటారా? ఎవ్వరూ పట్టించుకోలేదు. అంతఃపురంలో ఆమె ఒంటరిదైపోయింది. అప్పుడామెను ఇంద్రుడు చెరబట్టాడు. ఆకాశదారులంటా తీసుకుపోసాగాడు. అప్పుడామె గర్భవతి. రక్షించేవారు లేక బోరున విలపించసాగింది. ఆమె రోదన నారదుడు విన్నాడు. ఇంద్రుణ్ణి, పతివ్రతని పరపత్నిని చెరపట్టడం మహాపాపం. నా మాట విను, ఆమెను విడిచిపెట్టు అన్నాడు నారదుడు. విడిచిపెట్టను కాక విడిచిపెట్టను అన్నాడు ఇంద్రుడు. మునీంద్ర, ఈ లీలావతి ఇప్పుడు గర్భవతి. దేవతలకు హాని చేసే హిరణ్యకశిపుని విషబీజం ఈమెలో వృద్ధి పొందుతోంది. ఇటువంటి సమయంలో ఈమెని విడిచిపెట్టడం దేవతలకు హాని తలపెట్టడమే.
అందుకనే విడిచిపెట్టనంటున్నాను. ఈమె ప్రసవించే వరకు బంధించి ఉంచుతాను. ప్రసవానంతరం పుట్టిన బిడ్డని చంపి అప్పుడామెను విడిచిపెడతాను అన్నాడు. నీ ఊహ సరికాదు అన్నాడు నారదుడు. ఇప్పుడీ సాధ్వి గర్భంలో పెరుగుతున్నది నువ్వనుకుంటున్నట్టుగా దేవతలకు శత్రువు కాదు, పరమ భాగవతోత్తముడు పెరుగుతున్నాడు. పాపరహితుడతను. అతన్ని చంపడం నీ వల్ల కాదు. నా మాట విను, లీలావతిని విడిచిపెట్టు అన్నాడు. ఇంద్రుడు ఆలోచనలో పడ్డాడు. నా మాట మీద నమ్మకం లేదా అడిగాడు నారదుడు. ఉంది. నీ మాట మీద నమ్మకంతోనే ఈమెని విడిచిపెడుతున్నాను, తీసుకెళ్ళండి అని లీలావతిని విడిచిపెట్టాడు ఇంద్రుడు. అతను వెళ్ళిపోయాడు. ప్రమాదం నుంచి తన్ని తప్పించి రక్షించినందుకు చేతులు జోడించి నమస్కరించి నారదముని పాదాలను ఆశ్రయించింది లీలావతి. ప్రాణభిక్ష పెట్టారు, కృతజ్ఞురాలిని అన్నది. రా తల్లి రా అంటూ ముందుకు నడిచాడు నారదుడు. లీలావతితో సహా తన ఆశ్రమానికి చేరుకున్నాడతను. నీ భర్త తపస్సు నుంచి తిరిగి వచ్చేంతవరకు నువ్విక్కడే ఉండవచ్చు, నీకు ఏ కొరత రాదు అన్నాడు. నారదమునిని సేవిస్తూ లీలావతి రోజులు గడపసాగింది. ఆమె భక్తికి మెచ్చాడు నారదుడు. ఆమెకు పరతత్వాన్ని బోధించాడు, జ్ఞానబోధ చేశాడు. నారదుని బోధనలన్నీ తల్లితో పాటు ఆమె గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు కూడా విన్నాడు. ఎంతో బాగా ఆకలింపు చేసుకున్నాడు. ఈ కారణంగానే పుట్టుకతోనే ప్రహ్లాదుడు హరిభక్తుడు కాగలిగాడు, గొప్ప జ్ఞాని అయ్యాడు. ఆ జ్ఞానానంతా ఇప్పుడు పంచసాగాడు. ప్రహ్లాదుడు తానొక్కడే కాదు, రాక్షస పాలకులందరి చేత హరినామస్మరణ చేయించడాన్ని చండామార్కుడు గమనించి కొంపలు మునిగాయనుకున్నాడు. ప్రహ్లాదుని ఆశ్రమానికి తీసుకువచ్చి తప్పు చేశాను అనుకున్నాడు. ప్రహ్లాదుని వెంటబెట్టుకుని హిరణ్యకశిపుని వద్దకు చేరుకున్నాడు చండామార్కుడు. చేసిన తప్పుని క్షమించమంటూ ఆశ్రమంలో ప్రహ్లాదుడు చేస్తున్నదంతా రాక్షసరాజుకి వివరించాడు. నిజమా అని అరిచి ఉరుముతూ చూశాడు హిరణ్యకశిపుడు. నిజమేనన్నట్టుగా సన్నగా నవ్వాడు ప్రహ్లాదుడు. ఆ నవ్వు భరించలేకపోయాడు హిరణ్యకశిపుడు. ఆగ్రహంతో ప్రహ్లాదుని జుట్టు పట్టుకున్నాడు. కులనాశక, నన్ను కాదని నా శత్రువుని స్మరిస్తున్న నిన్ను ఈ క్షణమే నరకానికి పంపుతాను. ఎవడడ్డొస్తాడో చూస్తాను. అయినా ఎవరి వెన్నుదన్ను చూసుకునిరా నీకింత పొగరు అని అడిగాడు. ఆ శ్రీమన్నారాయణ్ణి చూసుకుని అని అంతే వేగంతో సమాధానమిచ్చాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదా అని గట్టిగా అరిచాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుణ్ణి విసురుగా ముందుకు తోసివేశాడు. ఆ విసురుబాటుకి ఇంకొకరైతే వెళ్ళి నక్షత్ర మండలంలో పడతారు. కాని ప్రహ్లాదుడు పడలేదలా, నిలదొక్కున్నాడు. ఆ తర్వాత ఇలా అన్నాడు. తండ్రి, నా మీద కోపగించుకోకు, చెప్పేది విను. నీకు నాకు సమస్త భూతకోటికి ఆ నారాయణుడే వెన్నుదన్ను. సకల లోకాలకు అతనే బలం, బలగం. లోకాలన్నీ అతని సృజనే. సృష్టి స్థితి లయకారకుడు అతనే. అతన్ని కాదనుకుని అతనితో శత్రుత్వం పెంచుకోవడం అవివేకం. నా మాట విను తండ్రి, నీలోని అసుర గుణాన్ని వదులుకుని ఆ పరాత్పరుణ్ణి ఆశ్రయించు, మనకంతా శుభమే జరుగుతుంది అని అన్నాడు. తన ముందు శత్రువుని పొగడ్డమే కాక తనకే హితబోధ చేస్తున్న ప్రహ్లాదునిపై అంతెత్తున లేచాడు హిరణ్యకశిపుడు. శుభమా? శత్రువుని తలుచుకోవడం శుభమా? ఊరి, నా బల పరాక్రమాలను తెలియక నోటికి వచ్చినట్టల్లా మాట్లాడుతున్నావు. కోరి మృత్యువుని కౌగిలించుకుంటున్నావు. ఎక్కడరా, ఎక్కడ నువ్వు చెప్పే శ్రీహరి? చూపించు, వాడి అంతు చూస్తాను. నీ పినతండ్రిని చంపిన నాటి నుండి వాడి కోసం వెతుకుతూనే ఉన్నాను, కనిపించడం లేదు. దాక్కున్నాడెక్కడో. దమ్ముంటే బయటికి రమ్మను, నా కంటపడమను, కాళ్ళు చేతులు విరిచి కట్టకట్టి విసురుతాను అన్నాడు హిరణ్యకశిపుడు. శ్రీహరిని గురించి ఎంతలేసి మాటలు వినవలసి వచ్చింది. అయ్యయ్యో, భరించలేను అనుకున్నాడు ప్రహ్లాదుడు. తప్పు తప్పు అన్నట్టుగా లెంపలు వేసుకున్నాడు. పరాత్పరుడట, పరాత్పరుడు.
నాకంటే గొప్పవాడు శ్రేష్ఠుడు ఇంకెవరున్నారా? నేనే భగవంతుణ్ణి, నన్ను కాదనకు, నీకు పుట్టగతులుండవు అన్నాడు హిరణ్యకశిపుడు. కోపాన్ని తమాయించుకునేందుకు దీర్ఘంగా నిట్టూర్చాడు. తర్వాత తెలివిగా అడిగాడిలా, నా రక్తం పంచుకుని పుట్టినందుకు చిన్న సాయం చేయి నాయనా, ఆ శ్రీహరి ఎక్కడున్నాడో చెప్పు అని ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు అడిగాడు. శ్రీహరి ఎక్కడున్నాడంటే ఏం చెప్పను తండ్రి, అతను సర్వాంతర్యామి, ఇక్కడ అక్కడే కాదు, ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు, ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు అని సున్నితంగా జవాబిచ్చాడు ప్రహ్లాదుడు. అవునా? అయితే ఈ సభామండపంలో ఈ స్తంభంలో ఉన్నాడా అని అరుస్తూ కోపంగా కసిగా అడిగాడు హిరణ్యకశిపుడు. ఉంటాడు తండ్రి, అనుమానం లేదు అన్న జవాబు విన్న వెంటనే సింహాసనానికి ఆనించి ఉన్న గదను అందుకున్నాడు. ఏది చూపించు అన్నాడు. గదతో స్తంభాన్ని గట్టిగా మోదాడు. స్తంభాన్ని గద తాగిన మరుక్షణం భీషణమైన ఘోష పుట్టింది. బ్రహ్మాండం బద్దలవుతున్నట్లుగా శబ్దమైంది. ఆ శబ్దానికి భూతకోటి సమస్తం అదిరిపడింది. ప్రళయం వచ్చినట్లుగా బెదిరిపోయింది. వినవస్తున్న ఘోర నాదాన్ని భరించలేకపోతున్నట్లుగా చేతిలోని గదను వదిలి హిరణ్యకశిపుడు చెవులు మూసుకున్నాడు. కళ్ళు కూడా మూసుకున్నాడు. మూసుకుపోయిన కళ్లను కూడా తెరిపించేటటువంటి కాంతి ముఖాన పడ్డంతో కళ్ళు తెరిచి చూశాడు హిరణ్యకశిపుడు. స్తంభాన్ని చీల్చుకుని శ్రీహరి నరసింహ రూపంలో బయటికి రాసాగాడు. మునుపెన్నడూ ఎవరూ చూడని భీకర రూపంలో ఇటు నరుడు కాదు, అటు మృగము కాదు, నర మృగేంద్ర రూపంలో శ్రీహరి బయటకు రాసాగాడు. జ్వాలల్లా మండుతున్న కళ్ళు, ఎంతటి దాన్నైనా చీల్చి చెండాడే కోరలు, కత్తి అంచుకంటే పదునైన నాలుక, కొండ గుహలాంటి నోరు, వాడిగా గోళ్ళు, ఒంటి నిండా రోమాలు, పెనుగర్జన చేసాగాడు నరసింహుడు. మహాకాయంతో కనిపిస్తున్నాడు. 4 చేతులు, ఆ చేతుల్లో శంఖ చక్ర గదాది ఆయుధాలు. నరకేసరి రూపంలో తన ముందు ప్రత్యక్షమైన శ్రీహరిని చూసి మృత్యువుని చూసినట్లుగా భయపడ్డాడు హిరణ్యకశిపుడు. అంతలోనే తేరుకున్నాడు. వదిలిన గదాయుధాన్ని అందుకున్నాడు. గిరగిరా తిప్పుతూ నృసింహస్వామిని ఎదుర్కొన్నాడు. గద స్వామిని తాకుతోంది గాని దెబ్బ ఆయనకి తగలడం లేదు. శూన్యంలోకి గదను విసురుతున్నట్లుగా ఉంది హిరణ్యకశిపునికి. చిత్రంగా ఉంది, ఈసారి దెబ్బ తగిలి తీరాల్సిందే అనుకున్నాడు హిరణ్యకశిపుడు. మరింత బలంగా గదను విసిరాడు. విసిరిన గద విసిరినట్టుగానే మాయమైంది. చేతిలో ఆయుధాన్ని కోల్పోయి తెల్లబోయాడు హిరణ్యకశిపుడు. వెనకడుగు వేయబోయాడు. అంతలో అతన్ని ఒడిసి పట్టుకున్నాడు నరసింహస్వామి. విడిపించుకునేందుకు సాయశక్తులా ప్రయత్నించసాగాడు హిరణ్యకశిపుడు. అతని వల్ల కాలేదు. గింజుకోసాగాడు. అది రాత్రి పగలు కాని సంధ్యా సమయం. ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నట్లుగా స్వామి హిరణ్యకశిపుణ్ణి సభామండపం ద్వారం దగ్గరకు ఈడ్చుకుపోయాడు. ద్వారం మీద కూర్చుని హిరణ్యకశిపుణ్ణి ఒడిలో పెట్టుకున్నాడు. కదలకుండా మోచేతులతో అదిమి పట్టి ఆ తర్వాత ఒక్కసారిగా చేతిగోళ్లను అతని పొట్టలోనికి పోనిచ్చాడు స్వామి. హిరణ్యకశిపుని పొట్ట చీల్చి సంహరించాడు. హిరణ్యకశిపుణ్ణి నరహరి సంహరించాడని తెలుసుకుని స్వామి మీద యుద్ధం ప్రకటించిన రాక్షసగణాన్ని త్రుటి కాలంలో తుదముట్టించాడు భగవంతుడు. తర్వాత భూమండలం అదిరిపోయేటట్టుగా చిందులు తొక్కుతూ విలయ నృత్యం చేయసాగాడు. ఆ నృత్యానికి భువన భాండాలన్నీ దత్తరిల్లాయి. సముద్రాలు అల్లకల్లోలమయ్యాయి. దిగ్గజాలు వణికిపోయాయి. కులగిరులు కూలిపోయాయి. సూర్యచంద్రులు, గ్రహ నక్షత్రాదులు గతులు తప్పాయి. నృత్యం చేసి చేసి అలసి సొలసిన స్వామి పెద్ద పెట్టున హుంకరించి రాజసింహాసనాన్ని అధిష్ఠించాడు. స్వామి సింహాసనాన్ని అలంకరించాడని తెలిసి ఇంద్రాది దేవతలు, దిక్పాలకులు, ఋషులు, సిద్ధ విద్యాధరాదులు, బ్రహ్మ మహేశ్వరులు అందరూ అక్కడికి వచ్చారు. అయితే ఏ ఒక్కరూ మహోగ్ర రూపంలో తేజరిల్లుతున్న స్వామి చెంతకు చేరుకోలేకపోయారు. ఆయన్ని శాంతింపజేసేందుకు అనేక విధాలా స్తోత్రం చేశారు.
అనంతకోటి నామాలతో వేద మంత్రాలతో శ్రీహరిని స్తుతించారు. అయినా ఉగ్ర నరసింహుడు శాంతించలేదు. లక్ష్మీదేవిని ఆశ్రయించారు అంతా. తల్లి, నీ నాథుణ్ణి నీవే శాంతింపచేయాలి, అది నీకే సాధ్యం అన్నారు. అలా అని వేడుకున్నారామెని. స్వామిని దర్శించి లక్ష్మీదేవి కూడా అవాక్కయింది. భర్త ఉగ్రరూపాన్ని ఆమె ఎన్నడూ చూడలేదు. భయపడి దాక్కుంది. అప్పుడు బ్రహ్మ కలగచేసుకున్నాడు. చేతులు జోడించి నమస్కరించి నిల్చున్న ప్రహ్లాదుణ్ణి చేరతీశాడు. ప్రహ్లాద, నీ తండ్రిని సంహరించడం కోసం ఇంతటి ఉగ్రరూపాన్ని ధరించిన శ్రీహరిని నువ్వే శాంతింపచేయాలి. ఇందుకు నువ్వే సమర్థుడవు. తన ఉగ్రరూపాన్ని శ్రీహరి ఉపసంహరించేటట్టు చేసే బాధ్యత నీదే అన్నాడు బ్రహ్మ. ఇంద్రాది దేవతలు కూడా ప్రహ్లాదుణ్ణి వేడుకున్నారు. దైవాన్ని చూసి భయపడ్డం అవివేకం అనుకున్నాడు ప్రహ్లాదుడు. వెళ్ళి నృసింహస్వామి ముందు చేతులు జోడించి నిల్చున్నాడు. అనేక రకాలుగా కీర్తించాడతన్ని. హరికథల్ని గానం చేశాడు. ప్రహ్లాదుని కీర్తనలకు గానానికి పరమాత్ముడు శాంతించాడు. ఉగ్రరూపాన్ని పరిత్యజించి ప్రసన్నుడయ్యాడు. ప్రహ్లాద, నీ భక్తికి మెచ్చాను, కోరుకో, వరమిస్తున్నాను అన్నాడు శ్రీహరి. నిరంతరం నిన్నే ధ్యానించేటట్టుగా, నీపై నా భక్తి రెట్టింపు అయ్యేటట్టుగా వరాన్ని ప్రసాదించు అని అడిగాడు ప్రహ్లాదుడు. అనుగ్రహిస్తున్నాను. నా భక్తుల్లో నువ్వే ప్రథముడివవుతావు. ముల్లోకాల్లోనూ పరమ భాగవతోత్తముడిగా కీర్తి పొందుతావు అన్నాడు. ధన్యుణ్ణి, నన్ను నీలో చేర్చుకో స్వామి అన్నాడు ప్రహ్లాదుడు. తొందరెందుకు, రాజభోగాలను అనుభవించు, నన్ను ఆరాధిస్తూ రాజ్యపాలన చేయి, త్వరలోనే నన్ను చేరుకుందువుగాని అన్నాడు శ్రీహరి. స్వామి, నాది ఓ చిన్న కోరిక ఉంది అన్నాడు ప్రహ్లాదుడు. చెప్పు నాయనా అని అడిగాడు శ్రీహరి. నా తండ్రి చేసిన అపరాధాలన్నీ మన్నించి వారికి సద్గతిని ప్రసాదించు అని కోరాడు. తప్పకుండా, నీ తండ్రికే కాదు, నీ పితృపితామహులందరికీ కూడా మోక్షం ప్రసాదిస్తున్నాను. పరమ భక్తుడివి అయిన నీ పుట్టుకతో దైత్యకులం అంతా పావనమైంది అన్నాడు శ్రీహరి. అక్కడికి చేరుకున్న బ్రహ్మను చూశాడు శ్రీహరి. నమస్కరిస్తూ సమీపిస్తున్న బ్రహ్మను ఉద్దేశించి, పరమేష్టి, క్రూరాత్ములకు వరాల్ని ప్రసాదించి లోకాల్ని అల్లకల్లోలం చేయకు అని హెచ్చరించాడు శ్రీహరి. సరేనన్నట్టుగా తలూపాడు బ్రహ్మ. శ్రీహరి శ్రీదేవితో సహా దేవతలంతా అదృశ్యులయ్యారప్పుడు. ప్రహ్లాదుడు పట్టాభిషిక్తుడయ్యాడు. ముల్లోకాల్లోనూ ధర్మం ప్రవర్తిల్లింది. దేవతలు, దిక్పాలకులు వారి వారి స్థానాలను అలంకరించి ఆనందించారు. భూదేవి మనోవేదన చల్లారింది. ఋషులు, మునులు అవిఘ్నంగా జపతపాదులు సాగించారు. యజ్ఞయాగాదులు నిర్విఘ్నంగా కొనసాగాయి. అనేక సంవత్సరాల పాటు ప్రహ్లాదుడు ప్రజల్ని పాలించి గొప్ప పాలకుడంటూ పేరు ప్రఖ్యాతులు సాధించాడు. పరమ భాగవతోత్తముడిగా కూడా ముల్లోకాలు అతన్ని కీర్తించాయి. తండ్రి మరణానంతరం ప్రహ్లాదుడు రాజయ్యాడు. ప్రహ్లాదుడు మహారాజైన సకల సద్గుణవంతుడు, సౌశీల్యానికి ప్రతినిధి. ఆఖరికి అతని సౌశీల్యానికి ఇంద్ర పదవి కూడా ప్రహ్లాదుని వశమైంది. ప్రహ్లాదుని చేతిలో పదవిని కోల్పోయిన ఇంద్రునికి ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే దేవతల గురువైన బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు. ప్రహ్లాదుని దగ్గర్నుంచి ఇంద్ర పదవిని చేజిక్కించుకునే మార్గం తెలుపమని కోరాడు. కాని విష్ణుభక్తుడైన ప్రహ్లాదుణ్ణి ఓడించేందుకు తన దగ్గర ఏ ఉపాయమూ లేదని తేల్చేశాడు బృహస్పతి. రాక్షసుల గురువైన శుక్రాచార్యుణ్ణి శరణు వేడితే ఆయన నుంచి ఏదైనా ఉపాయం దక్కవచ్చు అన్న సలహాను మాత్రం అందించాడు. బృహస్పతి సలహాను అనుసరించిన ఇంద్రుడు శుక్రాచార్యుని దగ్గరికి వెళ్ళి తన గోడుని వెళ్లబోసుకున్నాడు. ఇంద్రుని మొరను విన్న శుక్రాచార్యుడు సాలోచనగా, నా శిష్యునికి అపకారం కలిగేలా నేను ఎలాంటి పని చేయబోను. అయితే దీనికి ఒక మార్గం లేకపోలేదు. ప్రహ్లాదుడు దానశీలి కాబట్టి నువ్వే నేరుగా వెళ్ళి అతన్ని నిన్ను జయించడానికి కారణం ఏంటో కనుక్కో.
ఆ లక్షణాన్ని అతని నుంచి దానంగా సంపాదించు అంటూ సెలవిచ్చాడు. ఇంద్రుడికి శుక్రాచార్యుని ఉపాయం బాగానే తోచింది. కాకపోతే నేరుగా ప్రహ్లాదుని వద్దకు వెళ్లకుండా ఒక బ్రాహ్మణుడి రూపంలో అతని చెంతకు చేరుకున్నాడు. అతని వద్ద శిష్యరికం చేస్తూ తగిన విశ్వాసాన్ని సంపాదించాడు. ప్రహ్లాదునికి తన మీద తగినంత నమ్మకం కలగ్గానే ఒకరోజు మాటల్లో మాటగా, ప్రహ్లాద, మహామహులకే సాధ్యం కాని ఇంద్రపదవిని నువ్వు సులువుగా సాధించడానికి కారణం ఏంటి అని అడిగాడు. దానికి ప్రహ్లాదుడు చిరునవ్వుతో, బ్రాహ్మణోత్తమ, నేను రాజునన్న గర్వంతో ఎప్పుడూ అహంకరించలేదు. సాయం కోరినవాడి కోరికని ఎన్నడూ నిరాకరించలేదు. మనసు మీద ఎన్నడూ పట్టుని వీడలేదు. అంతటి శీల సంపన్నత కారణంగానే నేను ఇంద్ర పదవిని సాధించగలిగాను అంటూ పేర్కొన్నాడు. ప్రహ్లాదుని మాటల్ని విన్ననంతనే ఇంద్రుడు, రాజా, దయచేసి నువ్వు నీ శీల సంపదను నాకు దానం చేయవా అని అర్థించాడు. తనను ఎవరు ఏది అర్థించినా కాదనకుండా అందించే ప్రహ్లాదుడు తన శీల గుణాన్ని ఇంద్రునికి అర్పించాడు. మరుక్షణమే ప్రహ్లాదుని నుంచి ఒక తేజోమూర్తి వెలువడింది. ఆ విలక్షణ రూపాన్ని చూసి ప్రహ్లాదుడు, అయ్యా, ఎవరు మీరు అని అడిగాడు. అంతటా ఆ రూపం, నేను నీ శీలాన్ని. నువ్వు నన్ను ఇంద్రునికి దానం చేశావు కాబట్టి నేను నీ నుంచి విడివడి వెళ్ళిపోతున్నాను అని బదులిచ్చి సాగిపోయింది. ప్రహ్లాదుని నుంచి ఆ తేజోరూపం వెడలిపోయిన వెంటనే మరో రూపం ప్రహ్లాదుని మేను నుంచి బయటికి వచ్చింది. తను ధర్మాన్నని, శీలం లేని చోట ధర్మం ఉండడం అసాధ్యమని చెప్పుకొచ్చింది. ధర్మం వెలువడిన తర్వాత సత్యం, సత్యాన్ని అనుసరించి రుజువర్తన, రుజువర్తనకి తోడుగా బలం ప్రహ్లాదుణ్ణి వీడిపోయాయి. చివరగా అతిలోక సౌందర్యవతి అయిన స్త్రీ రూపం అతని నుంచి వెలువడింది. ఆమెను చూసిన ప్రహ్లాదుడు సంభ్రమంగా, తల్లి, నువ్వెవరు అని అడిగాడు. రాజా, నేను లక్ష్మిని. శీలం, ధర్మం, సత్యం, రుజువర్తన, బలం ఎక్కడ ఉంటాయో నేనక్కడే ఉంటాను. ఈ లక్షణాలన్నీ నీ నుంచి నిష్క్రమించాయి కాబట్టి ఇక నీ వద్ద నేనుండలేను అంటూ సాగిపోయింది. ప్రహ్లాదుడు తర్వాత కాలంలో ఆ గుణాలన్నింటినీ తిరిగి సంపాదించాడనుకోండి. అయితే మనిషికి నడవడి ఎంత ముఖ్యమో దానిని అనుసరించి ఏ లక్షణాలు ఉంటాయో ఈ కథ తెలియజేస్తోంది.